అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి 7.25 లక్షల మంది భారతీయుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు. అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారిని పంపించే తప్పదన్న ప్రకటన వారిని వణికిస్తోంది. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారిది ఇదే పరిస్థితి. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారు దాదాపు 1.40 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో భారతీయులు సుమారు 7.25 లక్షల మంది. ఎన్నికల ప్రచారం నుంచి ఇలాంటి వారి విషయంలో పదే పదే తన వైఖరిని చెప్పిన ట్రంప్ బాధ్యతలు చేపట్టాక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడిగా బైడెన్ ఉన్నప్పుడు గత ఏడాది 1529 మంది భారతీయులు కూడా ఈ కారణాలతోనే స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ రావడంతో పరిస్థితి ఇంకా తీవ్రం అవుతుందనే ఆందోళన మొదలయ్యింది. అమెరికా గడ్డపై పుట్టిన ఇతర దేశాల వారికి జన్మతః లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న ఉత్తర్వులతో భారతీయులకు ఎక్కువ ఇబ్బంది కానుంది. అమెరికా జనాభాలో సుమారు 50 లక్షల మంది భారతీయులే. వీరిలో 3/4 మంది అమెరికాలో పుట్టినవారు. మిగతా వారంతా వలసదారులు. పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో చాలా మంది భారతీయులు కాన్పు సమయానికి అమెరికా వెళ్లిపోతుంటారు. ఇకపై దీనికి బ్రేక్ పడనుంది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం దాదాపు అసాధ్యం. దీంతో పిల్లల పౌరసత్వం విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు.